శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ. మన హరికథామృత సారము పాఠంలో విభూతి సంధి యందు వెనుకటి రోజున 8వ పద్యం చెప్పుకున్నాం. నీటి యందు 24 రూపాలు, శ్రీ తులసీ దళమునందు 5317 రూపములు, పూల యందు 161 రూపములు, దీపమునందు 13 రూపములు, గంధమునందు 403 రూపములున్నాయి. ఆ పూజా ఉపకరణగత భగవద్రూపములకు, ప్రతిమాంతర్గత భగవద్రూపమునకు, మన బింబరూపి భగవంతునికి ఐక్య చింతన, ఐక్యానుసంధానము చెయ్యటమే పూజ అని చెప్తున్నారు. ఈరోజు జీవుల హృదయ కమలమునందు భగవంతుడు ప్రత్యేకంగా బింబరూపి అయి ఉండి వారి స్వభావ గుణానికి అనుగుణంగా వారి చేత కర్మలను చేయించి ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు అని ఈ 9వ పద్యమునందు చెబుతూ ఉన్నారు. అష్టదళ సత్హృదయ కమలాధిష్ఠితను తానాగి ಸರ್ವೋತ್ಕೃಷ್ಟ ಮಹಿಮನು ದಳಗಳಲಿ ಸಂಚರಿಸುತ್ತ ಒಳಗಿದ್ದು ದುಷ್ಟರಿಗೆ ದುರ್ಬುದ್ಧಿ ಕರ್ಮ ವಿಶಿಷ್ಟರಿಗೆ ಸುಜ್ಞಾನ ಧರ್ಮ ಸಂಪುಷ್ಟಿಗೈಸುತ್ತ ಸಂತೈವ ನಿರ್ದುಷ್ಟ ಸುಖಪೂರ್ಣ. ಪದಚ್ಛೇದము ಅಷ್ಟದಳ ಸದ್ಹೃದಯ ಕಮಲಾಧಿಷ್ಠಿತನು ತಾನಾಗಿ ಸರ್ವೋತ್ಕೃಷ್ಟ ಮಹಿಮನು ದಳಗಳಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತ ಒಳಗಿದ್ದು ದುಷ್ಟರಿಗೆ ದುರ್ಬುದ್ಧಿ, ಕರ್ಮ ವಿಶಿಷ್ಟರಿಗೆ ಸುಜ್ಞಾನ, ಧರ್ಮ ಸಂಪುಷ್ಟಿಗೈಸುತ್ತ ಸಂತೈಪ ನಿರ್ದುಷ್ಟ సుఖపూర్ణ. ఇక ప్రతిపదార్థము నిర్దుష్ట అంటే దోషదూరుడైన, సుఖపూర్ణ పూర్ణానందమయుడైన, సర్వ అందరికంటే అంటే లక్ష్మీదేవితో సహా ఉత్కృష్ట
ఉత్కృష్టమైనటువంటి మహిమోపేతుడైనటువంటి వాడు భగవంతుడు. సద్హృదయ సత్ అంటే నిర్దుష్టమైన హృదయ, జీవుని హృదయమందున్న అష్టదళ కమల 8 దళయుక్తమైనటువంటి 8 దళయుక్తమైనటువంటి కమలమునందు తానాగి స్వయం తను అంటే స్వయం తానే అధిష్ఠితను నివసించేటటువంటి వాడై దళగళలి ఆ 8 కమలము యొక్క ఆ 8 దళములందు సంచరిసుత ఒಳగిద్దు సంచరిస్తూ లోపల ఉండి దుష్టరిగే తామస జీవులకు దుర్బుద్ధి, భగవద్వేషము మరియు భగవద్భక్తుల ద్వేషము చేసేటటువంటి బుద్ధిని, కర్మ విశిష్టరిగే సత్కర్మానుష్ఠాన జీవులకు సుజ్ఞాన నిర్దుష్టమైనటువంటి భగవంతుని జ్ఞానము, ధర్మ స్వరూపయోగ్యతానుసారంగా ధర్మాచరణ సద్బుద్ధిని సంపుష్టిగైసుత బాగుగా అభివృద్ధి అయ్యేటట్లుగా చేస్తూ సంతైప బాగుగా రక్షిస్తాడు. ఎవరు? జీవుల హృదయ కమలమునందున్నటువంటి బింబరూపి భగవంతుడు. ప్రతి ఒక్క జీవుల యందు అష్టదళయుక్తమైనటువంటి హృదయ కమలం ఉంటుంది. అందులో దోషదూరుడైనటువంటి పూర్ణానంద రూపుడైనటువంటి భగవంతుడు, లక్ష్మీదేవి మొదలుకొని అందరికంటే ఉత్కృష్టమైన మహిమోపేతుడైన మూలేశనామక భగవంతుడు ఆ హృదయ కమలమునందు తానే బింబరూపి అయి ఉంటాడు. ఉండటమే కాకుండా హృత్కమలములందలి అష్టదళములందు తాను సంచరిస్తూ తామస జీవులకు భగవద్వేషాన్ని, అంతేకాకుండా భగవద్భక్తులను ద్వేషం చేసేటటువంటి బుద్ధిని, ఇక సత్కర్మానుష్ఠాన పరులైనటువంటి సాత్విక జీవులకు దోషరహితమైనటువంటి శుద్ధమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని, వారి స్వరూప యోగ్యతకు అనుగుణంగా ధర్మాచరణ సద్బుద్ధి బాగా అభివృద్ధి అయ్యేటట్లుగా చేస్తూ జీవులను రక్షిస్తూ ఉంటాడు అని మనకు తాత్పర్యం. ఇక విశేష వివరణ. అనంతానంత జీవరాశి, ఈ జగత్తునందు జీవులు ఎంతమంది అనంటే లెక్కించడానికి సాధ్యము కానంతమంది, అనంతము అంతము లేకుండా ఉన్నారు, లెక్కింపడానికి సాధ్యం కాదు. అటువంటి అనంతమైనటువంటి ప్రతి ఒక్క జీవి యందు ప్రత్యేకంగా బింబరూపిగా భగవంతుడు ఉంటాడు. వాడు మాత్రమే తాను ఉపాసన చేయడానికి, నా హృదయ కమలమునందున్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి నేను తప్ప ఇంకా ఎవరూ ఉపాసన చేయడానికి సాధ్యం కాదు, నా కొరకు ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే మీ హృదయ కమలమునందు మీరు అంటే నీవు ఉపాసించడానికి మాత్రమే బింబరూపిగా నీ హృదయ కమలమునందు ఉన్నాడు. ఈ విధంగా అనంతానంత జీవరాశుల యందు అనంత బింబ రూపములను దాల్చి ఆ హృదయ కమలములందు ఉంటూ ఉన్నాడు. ఆ హృదయ కమలము ఎటువంటిది అని అంటే అష్టదళయుక్తమైనటువంటిది, అంటే 8 దళములతో కూడుకున్నటువంటిది ఆ కమలము. త్రివిధ జీవుల స్థూల దేహము యొక్క హృదయ కమలమునందు అష్టదళములతో కూడుకొని ఉంటుంది ఆ కమలము. ఆ కమలము యొక్క కర్ణికా మూలము మధ్య భాగంలో పుప్పడి ఉంటుంది కదా, ఆ మధ్య భాగంలో కర్ణికా మూలంలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆ కర్ణికా మూలమునందు భగవంతుడు ఉండటం చేత
అతనికి మూలేశ అని పేరు. ఆ మూలేశ నామక భగవంతుడే ప్రతి ఒక్క జీవి యందు వాడు మాత్రమే ఉపాసన చెయ్యటానికి బింబరూపి అయి ఉన్నాడు. ఎంత పరిమాణంలో ఉంటాడు అన్నది ప్రశ్న. అంగుష్టాగ్ర పరిమితుడై మన యొక్క బొటన వేలు అగ్రభాగమంత పరిమాణంలో 8 బాహువులతో కూడుకొని ఉంటాడట. అటువంటి మూలేశ నామక భగవంతుని పాదమూలంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఉంటారు. ఆ వాయుదేవుల వారి పాదమూలంలో అనిరుద్ధ దేహయుక్తుడై జీవుడు ఉంటాడు. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవునికి 4 దేహములు, స్వరూప దేహము అదే ఆత్మ జీవుడు అని పిలవండి. దానిపైన అనిరుద్ధ దేహము అదే లింగదేహము, దాని లింగదేహము పైన సూక్ష్మ శరీరము అదే అనిరుద్ధ దేహం అని అంటారు. ఆ అనిరుద్ధ దేహము పైన స్థూల దేహము. ఇక్కడ స్థూల దేహము మనకు కంటికి కనబడితే, స్వరూపదేహము అనుభవానికి వస్తే నేను సుఖంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను అని స్వరూపదేహము అనుభవానికి వస్తే, లింగదేహము అనిరుద్ధ దేహము మనకు కనబడదు, ఉన్నట్లుగా అనుభవానికి రాదు, వచ్చినా మనకు తెలియదు. ఆ వాయుదేవుల వారి పాదమూలంలో సూక్ష్మ దేహయుక్తుడై జీవుడు, అనిరుద్ధ దేహయుక్తుడై వాయుదేవుల వారి పాదమూలంలో జీవుడు ఉంటాడు. ఈ విధంగా జీవుని యొక్క హృదయ కమలమునందు అష్టదళములందు మూలేశ నామక భగవంతుడు 8 దళములలో సంచరిస్తూ ఉంటాడు. ఇది ఏమిటి మీరు ఊరికే కాకమ్మ కబుర్లు చెబుతున్నారు అంటే కాదు. ఎవడైతే నిత్యము మధ్వాచార్యులు చెప్పినట్లుగా తంత్రసార గ్రంథము ప్రకారము ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు తెలిసి ఉంటుంది. మనం పూజ చేసేటప్పుడు ఏహ్యేహి మమ హృత్ పద్మస్థిత పురుషోత్తమ ఆవాహయామి పీఠే త్వాం ప్రతిమాయాం రమాపతే అని ఓం నమో నారాయణాయ అని నారాయణ అష్టాక్షర మంత్రాన్ని 12 మార్లు జపించి తులసీదళమును చేతిలో పట్టుకొని ఆ భగవంతునికి సమర్పిస్తాం. దాని అర్థం ఏమిటి అని అంటే, మనము పూజ చేస్తూ ఉన్నటువంటి ప్రతిమ, అది నరసింహస్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వేదవ్యాసుల వారు కావచ్చు, ఏదైనా ప్రతిమ కానీ, ఆ ప్రతిమ యందు నా హృదయ కమలములో ఉన్నటువంటి నా బింబరూపి భగవంతుణ్ణి నేను పూజ చేసేటటువంటి ప్రతిమ, అది పీఠము మీద పెట్టి పూజ చేస్తూ ఉంటాం. ఆ పీఠము మీద పెట్టి మనము పూజ చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రతిమ యందు నా బింబరూపి భగవంతుడు ఆహ్వానించడం, ఆవాహయామి రమ్మని ఆహ్వానిస్తాం. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మన కంటికి కనబడే విధంగా మనము పెట్టుకున్నటువంటి ప్రతిమయే భగవంతుడు కాదు, అది కేవలము జడ పదార్థము. రాయి కావచ్చు, మట్టి కావచ్చు, చెక్క కావచ్చు, లోహం కావచ్చు. ఆ జడ ప్రతిమలోనికి మన హృదయ కమలంలో మన కొరకున్నటువంటి బింబ ఉపాసన చేయడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి ఆ ప్రతిమలో ఆహ్వానించి షోడశోపచార పూజ చేస్తాం. అంటే ఇక్కడ మనము పూజ చేసేటప్పుడు ఇంత జ్ఞానానుసంధానం ఉండాలి, విషయం తెలుసుకొని పూజ చేయాలి. గంటల తరబడి కూర్చొని పూజ చేసినా జ్ఞానానుసంధానము లేకపోతే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తాయే కానీ మనకు పుణ్యం రావడం చాలా తక్కువ. అంటే ఆ ప్రతిమ యందు నేను నా బింబరూపి భగవంతుణ్ణి ఆహ్వానించి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేస్తూ ఉన్నాను. అర్థాత్ నా బింబరూపి భగవంతుని పూజయే నేను ప్రతినిత్యము చేయటం. పూజ అయిన తరువాత మళ్ళీ ఉపసంహారం చేసుకుంటాం. మన హృదయ కమలములోనికి పునః మనం ఆవాహన చేసుకుంటాం, ఆరోపించుకుంటాం. కాబట్టి ఈ మంత్రం ప్రతినిత్యము
తంత్రసారోక్త ప్రకారంగా పూజ చేసేటటువంటి వాళ్లకు తెలిసి ఉంటుంది. ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్క జీవుల హృదయ అష్టదళయుక్తమైనటువంటి హృదయ కమలమునందు భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉండి వాడేం చేస్తూ ఉన్నాడు? దుష్టరిగ దుర్బుద్ధి కర్మ విశిష్టరిగ సుజ్ఞాన ధర్మ సంపుష్టిగైసుత సంత ఇవ నిర్దుష్ట సుఖపూర్ణ అని చెబుతూ ఉన్నారు. అంటే ఇలా ఉండి సంచరిస్తూ దుష్టులకు దుర్బుద్ధి, మంచి సాధన చేసేటటువంటి సాత్విక జీవులకు ధర్మాచరణ బుద్ధి, తర్వాత మంచి భగవంతుని జ్ఞానాన్ని ఇచ్చి సంరక్షిస్తాడు, రక్షిస్తాడు భగవంతుడు అని. ఈ దుష్టరిగ దుర్బుద్ధి అనేటటువంటి ఆ పంక్తి యొక్క విశేష వివరణను ఎందుకంటే చాలా విస్తారంగా ఉన్నది. అష్టదళ కమలము ఆ ఒక్కొక్క దిక్కు అష్ట దిక్కులలో ఉన్నటువంటి ఒక్కొక్క దళములోనికి భగవంతుడు పోయినప్పుడు జీవుని చేత ఏమి చేయిస్తాడు అనేటటువంటి విషయాలన్నీ ఉన్నాయి. అది ప్రమేయ విషయాలు విస్తారంగా చెప్పవలసి ఉంటుంది. కాబట్టి రేపు ఆ విషయాన్ని మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.